శ్రీగురుభ్యో నమ. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమో నమ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ. శ్రీమద్ రామాయణమునకు స్వాగతం. అయోధ్యారాముడి ప్రతిష్టాపన ఈ నెల 22వ తారీఖున విశేషంగా జరగబోతుంది. దానిని పురస్కరించుకొని యథాశక్తిగా అప్పటి వరకు ఎంతవరకు అయితే పూర్తవుతుందో అంతవరకు, అంటే సంక్షిప్తంగా రామాయణము గురించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్పృశిస్తూ సంక్షిప్తంగా ఈ యొక్క 11 రోజుల పాటు కూడా మన ఛానల్లో శ్రీమద్ రామాయణ ప్రవచనము అనేది జరగబోతుంది. ప్రవచనము కాదు, దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ప్రవచనాలు అనేవి కాదు, కానీ దాని గురించి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రామనామస్మరణను, రామాయణ కథా గమనమును తెలుసుకొని రామానుగ్రహమును పొందేటువంటి ప్రయత్నము చేద్దాం. అందరూ కూడా శ్రద్ధగా విని శ్రీరామానుగ్రహమును పొందగలరు. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ముందుగా శ్రీరామ అవతార పరమార్థమును ప్రస్తావనగా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్టులను శిక్షించుట ద్వారా సత్పురుషులను రక్షించుట కోసము, ధర్మమును సుస్థిరపరచుట కోసము ప్రతియుగమునందు నేను అవతరిస్తూ ఉంటాను అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పి ఉన్నాడు. అదే విధముగా త్రేతాయుగమునందు రావణాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు కఠోరమైనటువంటి తపస్సులు చేశాడు. అలా చేసి బ్రహ్మదేవుని ద్వారా గొప్ప వరములను పొందాడు. దానితోటి వరగర్వితుడయ్యాడు. ఆ వరముల ప్రభావముతో వరగర్వితుడై అనేకమైనటువంటి ఆగడములు చేసినాడు. వాటికి అంతే లేకుండా పోయినది. ఆ యొక్క ఆగడముల ఫలితముగా తపోజీవనులైనటువంటి ఋషీశ్వరులు, దేవతలంతా కూడా బాధలు పడ్డారు. అసలు ఆ బాధలకు తట్టుకోలేకపోయారు. ఋషులను తపస్సులు చేయకుండా చేశాడు, యజ్ఞములు చేయకుండా చేశాడు, యజ్ఞయాగాదులను విఘ్నములు కల్పించేవాడు. అసలు వాడి జీవితంలో దుర్భరమయ్యేలా చేసినాడు. దేవతలకే కాదు, దేవేంద్రునికి కూడా దిక్కులేనటువంటి స్థితికి తీసుకొని వచ్చినాడు ఆ యొక్క రావణాసురుడు. త్రిలోకములలోని సమస్త ప్రజలు కూడా వాడి వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఇక ఋషులు, దేవతలు ఏమీ చేసేటువంటి విధి లేక బ్రహ్మదేవుని వెంట పెట్టుకుని పోయి శ్రీమన్నారాయణుణ్ణి శరణు వేడారు. ఆయనకు తమ కష్టాలన్నీ కూడా తెలుపుకొని, అయ్యా నీవేనయ్యా మాకు దిక్కు, మేము ఇలా వీటితోటి బాధలు పడుతూ ఉన్నాము అని పలు విధాలుగా చెప్పుకుంటే అప్పుడు శ్రీమన్నారాయణుడు వారికి అభయమునిచ్చినాడు. రావణుడు బ్రహ్మదేవునికి వరములను ఇచ్చినప్పుడు, అంటే వాడే అడిగాడు, రావణాసురుడే అడిగినప్పుడు, యక్ష గంధర్వుల వలన కానీ, దేవ దానవుల వలన కానీ, రాక్షసుల వలన కానీ నాకు మరణము ఉండకుండా వరము ఇవ్వుము అని కోరాడు. కానీ మానవుల వలన నాకు మరణము వద్దు, అంటే మరణము కావాలి అని కోరలేదన్నమాట. అంటే మానవుల ఎడ చులకన భావము వలన అతడు వారితో మృత్యువు నాకు వాళ్ళతో పెద్దగా ఇబ్బంది ఏం లేదు, దేవతలు రాక్షసులు నన్ను ఏమి చేయలేరు, ఈ తుచ్చమైనటువంటి మానవులు నన్ను ఏమి చేస్తారు అనేటువంటి చులకన భావన వలన వాళ్ళని పట్టించుకోలేదు. కాబట్టి దేవతలంతా కూడా, అయ్యా మానవ రూపంలో నీవు అవతారాన్ని స్వీకరిస్తేనే ఆ రావణాసురుణ్ణి చంపగలుగుతావు, కాబట్టి ఆ అవతారాన్ని స్వీకరించు అని అడిగితే శ్రీ మహావిష్ణువు కూడా, సరేనయ్యా నేను మానవుడినై శ్రీరాముడినై అవతరిస్తాను, దుర్మార్గములకు ఒడిగట్టినటువంటి ఆ రావణాసురుణ్ణి, మిక్కిలి తపశ్శక్తి గలవాడు ఆయన రావణాసురుడు, చాలా తపశ్శక్తి గలవాడు, కాబట్టి అట్టి వారిని సంహరించడం కోసము శ్రీరాముడు కూడా గొప్ప తపఫలములను సంపాదించినాడు. ఆ రావణాసురుణ్ణి సంహరించాలి అని శ్రీరాముడు అవతారాన్ని ఎత్తినాడు శ్రీమన్నారాయణుడు. కానీ రావణాసురుణ్ణి సంహరించాలంటే వాడేమి మామూలు విషయం కాదు. కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినాడు. బ్రహ్మదేవుని కోసం చేసినాడు, పరమశివుని కోసం చేసినాడు. ఒక జ్యోతిర్లింగమే వాడి వల్ల ఏర్పడినది కదా, గోకర్ణము దగ్గర, మనము తెలిసినది కదా. కాబట్టి అతడేమి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. నిరంతరము కూడా శివధ్యానములో, శివ తపస్సులో మునిగి ఉండేటువంటి వాడు. అతన్ని సంహరించాలి అంటే అతనికంటే గొప్ప తపశ్శక్తి అనేది కావాలి. కాబట్టి శ్రీరాముడు కూడా అంతకంటే గొప్ప తపశ్శక్తిని సంపాదించినాడు. ఆ తర్వాత ఆ రావణాసురుణ్ణి తుదముట్టించి సమస్త లోకముల వారిని పరిరక్షించడం జరిగినది. దానిని మనము రామాయణముగా, శ్రీరాముని వృత్తాంతముగా, శ్రీమద్ రామాయణముగా చెప్పుకుంటూ ఉంటాము. దీనినే పౌలస్త్య వధాని సీతాయా చరితం అని కూడా అంటూ ఉంటాము. రామాయణము అని ఎక్కువగా పిలుస్తూ ఉంటాము.
అది శ్రీరాముని వృత్తాంతం అంతా కూడా మహాతపస్సుకు ఫలరూపము అని చెప్పవచ్చు. శ్రీరామాయణము అనేది మహాతపస్సుకు ఫలరూపము. అందుకే దానిని విన్న చదివిన మహాతపస్సు చేసినటువంటి ఫలములు మనకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే తైత్రీయ ఉపనిషత్తు మనకు ఒక మాటను చెప్పినది. ఏమిటి అంటే ఋతం తపః, సత్యం తపః, శ్రుతం తపః, శాంతం తపః, దమస్తపః, శమస్తపః, దానం తపః, యజ్ఞం తపః, ఏతత్ బ్రహ్మ అని రుజువర్తనము, సరైనటువంటి మార్గములో ప్రయాణము చేయడము అంటే మంచి ఆలోచన విధానము, పాజిటివ్ థింకింగ్ కలిగి ఉండడం కూడా ఒక తపస్సుయే. సత్యవాక్ పరిపాలనము, ఎప్పుడు మంచి మాటలు సత్యమునే పలకడము, అది కూడా ఒక తపస్సుయే. వేదశాస్త్రముల అధ్యయనం అంటే శ్రీరామాయణము, మహాభారతము చదవడం కూడా ఒక తపస్సుయే. లేదా వేదమును చదివేటువంటి ఆ శక్తి అర్హత ఉన్నట్లయితే చతుర్వేదమును నిత్యము కూడా ఏదో ఒక సూక్తమును పారాయణ చేయడం, అధ్యయనం చేయడం కూడా ఒక తపస్సుయే అంటూ ఉన్నాడు. లేదా ఈ అష్టాదశ పురాణములను, వేదములను, ఈ పురాణములను ఏదైనా చదవడం కూడా ఒక తపస్సుయే అంటూ ఉన్నాడు. భగవద్గీతలను ఒక శ్లోకాన్ని చదవడం కూడా తపస్సు కిందికే వస్తుంది. శాంత స్వభావం, ఇదేది కాకుండా శాంత స్వభావం, అనవసరమైనటువంటి కోపమును కలిగి ఉండకపోవటం, ఎదుటి వారి మీద అరచుట, ఇట్లాంటివి చేయకుండా ఉండటం కూడా గొప్ప తపస్సుయే, అది కూడా తపస్సుయే అంటూ ఉన్నాడు. బాహ్య ఇంద్రియములను అదుపు చేయుట అంటే ఇంద్రియముల చూడకూడనివి చూచుట, అంటే కంటితోటి చూడకూడనివి చూచుట, వినకూడనివి వినుట, మాట్లాడకూడనివి మాట్లాడుట, ఆపివేయడం కూడా అంటే అలా మాట్లాడకుండా ఉండడం, ఆ ఇంద్రియాలను అదుపు చేయడం కూడా ఒక రకమైనటువంటి తపస్సుయే. అంతరింద్రియ నిగ్రహము, మనస్సును అదుపు చేయడం, అనవసరమైనటువంటి కోరికల వైపు వెళ్లకుండా అదుపు చేయడం, అది కూడా ఒక తపస్సుయే. దాన ధర్మములను ఆచరించుట అనేది కూడా ఒక తపస్సుయే. యజ్ఞములను నిర్వహించుట అనేది కూడా ఒక తపస్సుయే. ఇవన్నీ కూడా తపశ్చర్యలే, ఇవి దివ్య శక్తి ప్రదాయకములు అని మనకు తైత్రీయ ఉపనిషత్తు చెబుతూ ఉంది. ఇదంతా ఎందుకు చెబుతున్నారు అంటారా? ముందు ముందు చెబుతాను. దుష్ట రావణుణ్ణి సంహరించడమే శ్రీరామ అవతారము యొక్క ప్రధాన పరమార్థము. శ్రీరామావతార పరమార్థము అనేటువంటి సందర్భమేగా మనం చెప్పుకునేది. దాని పరమార్థం ఏమిటి? రావణాసురుణ్ణి సంహరించడం. రావణాసురుణ్ణి సంహరించాలంటే ఏమిటి? రామావతారంగా రాముడు నరుడిగా పుట్టాలి, అతడికంటే ఎక్కువ తపస్సు చేయాలి. అది ప్రధానమైనటువంటి పాయింట్. రాముడిగా పుట్టాలి, రాముడు రావణాసురుడి కంటే ఎక్కువ తపస్సు చేయాలి. పూర్వ తపస్సు అనేది తీసుకోవచ్చు కదా, మీరు అనవచ్చు శ్రీరాముడు సాక్షాత్తుగా నారాయణ స్వరూపుడు కదా, మళ్ళీ తపస్సు చేసి శక్తిని సంపాదించడం ఎందుకంటే అతను ఆ శక్తులన్నీ కూడా రాముడు యొక్క అవతారంలో ప్రదర్శిస్తే ఇతడు దేవుడైపోతాడు. ఇతడు దేవుడైతే రావణాసురుడిని సంహరించడానికి అర్హత ఉండదు. ఎందుకంటే అతడు నరుడు చేతిలో మాత్రమే మరణించాలి. నరుడిగా మరణించాలంటే అతడు ఎటువంటి శక్తులు లేకుండా ఉండాలి. మరి ఎటువంటి శక్తులు లేకుండా రావణాసురుడిని సంహరించలేడు, ఎందుకంటే అత్యంత తపశ్చర్యాపరుడు. కాబట్టి రాముడు తపస్సు చేయాలి. రాముడు ఏం తపస్సు చేశారండి? ఎక్కడా కూడా తపస్సు చేసినట్టుగా మనకు కనబడట్లేదు కదా అంటారేమో రామాయణంలో. శ్రీరామాయణమును మొదటి నుండి తుది వరకు శ్రద్ధగా పరికిస్తే శ్రీరాముడు అనుక్షణము తపస్సుని చేస్తూ ఉన్నాడు. మొదటగా అశ్వమేధాది మహాయజ్ఞములను ఆచరించినటువంటి దశరథుడు ఒక సత్యసంధుడు. సత్యగుణ సంపన్నురాలైనటువంటి కౌసల్యాదేవి ఒక మహాపతివ్రత. ఆమె నూచిన నోములకు, చేసిన ధర్మములకు లెక్కయే లేదు. ఆ పుణ్య దంపతుల తపఫలముగా వారికి పుత్రుడై ఈ భూలోకమున అవతరించినాడు మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు. అంటే పుట్టినదే తపఫలముగా, కొంత తపస్సు అనేది జన్మతోనే వచ్చినది. ఆ తర్వాత బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుని దగ్గరకు వేదములను, వేదాంగములను, సకల శాస్త్రములను అభ్యసించుట, మహాతపస్వి అయినటువంటి విశ్వామిత్రుని నుండి అస్త్ర శస్త్రములను గ్రహించుట, వనవాస దీక్షలో భరద్వాజ మహామహర్షి, అత్రి మహాముని, అగస్త్య మహాముని, సుతీక్ష్ణ మునిపొంగవుడు మొదలగు వారి ఆశీస్సులతో వారి మహాతపఫలమును సమకూర్చుకొని శ్రీరాముడు ఆ దివ్య తపశ్శక్తులకు ప్రతిరూపమై బాసిలినాడు. అందుకు అన్నమాట శ్రీరాముడు అరణ్యములలో ఎందుకు 13 సంవత్సరములు ఉన్నాడు అంటే రావణాసురుని సంహరించాలి అంటే శ్రీరాముడికి పెద్ద పని. విశ్వామిత్రుడు తీసుకువెళ్ళి తాటకను సంహరించినట్లుగా ఏమి 4 దేవతలు ప్రార్థిస్తే వెళ్ళి రావణాసురుని సంహరించలేడా? మరి ఇంత కథ ఎందుకు జరిగినది? 13 కైకేయి వరముల పేరుతో శ్రీరాముడిని అరణ్యాలకు ఎందుకు పంపించింది? సీతమ్మను తీసుకెళ్లి లంకలో పెట్టాల్సిన అవసరమే ఉంది. ఆంజనేయుడు తీసుకెళ్లి మళ్ళీ వెతకాల్సిన అవసరమే ఉంది. ఇదంతా ఎందుకు అవసరం ఉంది అంటే తపస్సు అనేది కావాలి. తపశ్శక్తి అనేది శ్రీరాముడు పెరగాలి. ఆ తపశ్శక్తి అనేది రావణాసురుడిలో తగ్గుతూ ఉండాలి. రాముడి శక్తి పెరుగుతూ ఉండాలి, రావణాసురుడి శక్తి తగ్గుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే రావణవధ అనేది సాధ్యమవుతుంది. 1 సంవత్సరం పాటు సీతమ్మ తల్లిని నిరంతరము కూడా తీవ్రమైనటువంటి కామనా దృష్టితో చూడడం వల్ల అతని తపశ్శక్తి రోజు రోజుకు క్షీణించి 0 అయిపోతుంది.
నిత్యము కూడా సీతమ్మ ఎడల దృష్టి వల్ల, సీతమ్మ అంటే సాక్షాత్ పరాశక్తి స్వరూపిణి, అమ్మవారి స్వరూపిణి, తన యందు దృష్టితో, ధర్మము యందు దృష్టితో శ్రీరాముడు ఆ యొక్క తపస్సు ధర్మ మార్గమునందే పయనించడం వలన, అంటే అధర్మ మార్గంలో మధ్యలో వాలి అనేవాడు తగిలాడు, వానితో వెళ్ళి రావణాసురుని సంహరించడం చాలా సులభం. కానీ అవి కాకుండా కేవలం ధర్మ మార్గంలోనే ఉంటూ సీతమ్మను తీసుకొని రావాలి అనేటువంటి తలంపుతో ఉండడం వలన శ్రీరాముని యొక్క శక్తి పెరుగుతూ ఉంది. అలా 13 సంవత్సరములు ఋషియాశ్రమంలో, మునియాశ్రమంలో తిరుగుతూ వారి యొక్క సాంగత్యం వలన వారి యొక్క తపశ్శక్తి ప్రభావం అంతా కూడా శ్రీరాములలో వృద్ధి చేయబడినది. ఈ విధంగా 13 సంవత్సరముల తర్వాత సీతమ్మను రావణాసురుడు తీసుకెళ్లేలా చేశారు అని చెప్పాలి మనం. అదే కదా, మొదటి రోజే తీసుకెళ్ళొచ్చు కదా. మనకు చిత్రకూటంలో ఉన్నప్పుడే కరుడు యొక్క ఆగడాల వల్లనే ఆనాడు చిత్రకూటంలో ఉన్నటువంటి మహామునులంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము అని రాముడికి చెబుతాడు. అప్పుడు రాముడు చెబుతాడు, నేనున్నాను కదా, మీకెందుకు భయం అని మొదటి 3వ నెలలోనే అంటారనమాట. ఆ యొక్క కరుడు మొదటి 3వ నెలలోనే కరుడు యొక్క ప్రస్తావన వస్తుంది. అక్కడే ఇంకొక 2-3 నెలలు శ్రీరాముడు ఉంటే ఆ కరుడు అక్కడే దాడి చేసేవాడు, అక్కడనే కరుణ్ణి వేసేవాడు, అప్పుడే సీతమ్మని తీసుకెళ్లేవాడు. 1 సంవత్సరం లోపే అరణ్యవాసంలోనే రావణాసుర వధ అనేది పూర్తయ్యేది. కానీ అక్కడ పూర్తి కావద్దు అని అనుకున్నారు కాబట్టి చిత్రకూటం నుంచి శ్రీరాముడు ముందుకు కదిలి దండకారణ్యంలోకి వెళ్ళి 13 సంవత్సరాల పాటు మునియాశ్రమాలలో తిరిగి వారి తపశ్శక్తిని సంపూర్ణంగా పొంది, ఆ తపశ్శక్తి ప్రభావంతో ఈలోపుగా రావణాసురుడి యొక్క తపశ్శక్తి తగ్గి శ్రీరాముడి యొక్క తపశ్శక్తి ప్రభావముతో రావణాసురుడు చంపబడాలి కాబట్టి కథ అనేది అంత దూరము జరిగినది. అది శ్రీమద్ రామాయణము శ్రీరాముని యొక్క ప్రధాన అవతార అంతరార్థం ఏమిటి అంటే తపశ్శక్తిని లోకమునకు చాటుట. మానవుడి యొక్క ప్రధాన కర్తవ్యము తాను శక్తిని పొందాలి అంటే తపస్సు ఆచరించుట, ఏ ధర్మమును ఆచరించుట, సత్యమును ఆచరించుట, తపస్సు ఆచరించుట, సత్సాంగత్యమును పొందుట, ఈ 4 మానవుడికి ప్రధానమైనటువంటి కర్తవ్యములు అని చెప్పుట ఒక పరమార్థము కదా. రెండవది రావణాసురుని యొక్క వధ అనేటువంటి పరమార్థము. మరొకటి గృహస్థాశ్రమము యొక్క గొప్పతనాన్ని చెప్పడం కూడా శ్రీరామ అవతారము యొక్క పరమార్థముగా మనకు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఆ యొక్క సీతమ్మ తల్లి అడవుల్లో ఉన్నా కూడా ఎంత రాజ్యము పోయినా గుణహీనుడైనా కూడా నాకు నా భర్తయే గొప్పవాడు అంటుంది సీతమ్మ తల్లి ఆ యొక్క రావణాసురుడితో. అంటే పాతివ్రత్యము యొక్క మహిమను కూడా అంతర్గతముగా ఈ శ్రీమద్ రామాయణంలో పాతివ్రత్యము యొక్క మహిమ, పితృవాక్య పరిపాలనం యొక్క మహిమ, కలియుగంలో ఆచరించవలసినటువంటి ప్రతి ఒక్క విషయమును కూడా మానవుడు ఏ విధంగా ఏ పనిని ఏ సమయంలో ఆచరించాలి, ఎవరి ఎడల ఏ విధంగా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తిస్తే ఏ విధంగా ఉన్న పనులు పూర్తవుతాయి అనేటువంటి అనేక విషయములను మానవ జాతికి తెలపడం కూడా శ్రీరామావతారం యొక్క ప్రధాన అంతరార్థముగా మనం చెప్పుకోవచ్చు. ఒక్క రావణవధ అనేది ప్రధాన అంతరార్థమైన లోకానికి ధర్మాన్ని చూపించడము. మనలో తపశ్శక్తి వృద్ధి చెందాలంటే ప్రతి మానవుడు కూడా దేవుడుగా మారవచ్చు, అది తపశ్శక్తితో మాత్రమే సాధ్యము అని శ్రీరాముడు నిరూపించినాడు. అది 2వ ప్రధానమైనటువంటి అంతరార్థము. 3వది గృహస్థాశ్రమము యొక్క ప్రధాన ఇతివృత్తమును, గృహస్థాశ్రమము యొక్క ధర్మములను లోకానికి చాటడం, అది 3వ అంతరార్థము. పితృవాక్య పరిపాలన యొక్క ఉద్దేశ్యమును లోకమునకు చాటడం, ఇది 4వ అంతరార్థము. 5వ అంతరార్థము ధర్మాచరణము యొక్క అవసరమును తెలపడము. ధర్మాచరణము వలనే శ్రీరామచంద్రుడు అంతటి స్థాయిని పొందాడు కదా. రామో విగ్రహవాన్ ధర్మః అని మారీచుడు చెబుతారు, ఎవరు చెప్పలేదు, మారీచుడు చెబుతాడంటే రాముడు విగ్రహ రూపంలో ఈరోజు పూజింపబడడానికి కారణం ఏమిటి? రాముడు ఆచరింపబడినటువంటి ధర్మమే. కాబట్టి ధర్మాచరణమే అత్యంత ప్రధానము అని శ్రీరామావతారము అనేది ప్రధానంగా చెబుతూ ఉన్నది. ఇది రామావతారము యొక్క ప్రధాన కర్తవ్యం. ఈ విధంగా రామావతారము అనేది చెప్పడం జరిగింది. ఆ రామ కథను, శ్రీరాముని యొక్క గాథను మొట్టమొదటిగా వాల్మీకి మహర్షికి నారదుల వారు ఉపదేశించడం జరిగినది. ఆ నారదుల వారు లఘువుగా 100 శ్లోకాలలో దీనిని చెప్పడం జరిగినది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి ఒక వరమునివ్వడం జరిగినది వాల్మీకి మహర్షికి. ఏమిటి అంటే, నీకు ఆ రామాయణంలో ఉన్నటువంటి కథలు, వారి మనస్సులో అనుకున్నటువంటి భావాలు కూడా నీకు స్ఫురించేలా నేను నీకు వరమునిస్తున్నానని ఆ బ్రహ్మదేవుడు కూడా వరమునివ్వడం జరిగినది. ఆ విధంగా బ్రహ్మదేవుడి యొక్క వరము, నారదుల యొక్క ఉపదేశము కారణంగా శ్రీరాముని కథ అనేది మనకు ఈనాడు అందుబాటులోకి రావడం జరిగినది. ఆ యొక్క వృత్తాంతమును మనం తదుపరి వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు ప్రధానంగా మనం రామావతారము యొక్క ప్రధాన
ఉద్దేశ్యము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. ఏ విధంగా రాముడు తపస్సంపన్నుడయ్యాడు, రావణుడు వధింపబడ్డాడు. రావణాసురుడు వధింపబడడానికి కారణం శ్రీరాముడు నారాయణ అవతారము అవ్వడం వలన కాదు, శ్రీరాముడి యొక్క తపస్సంపన్నత వలన, శ్రీరాముని యొక్క ధర్మనిరతి వలన, శ్రీరాముని యొక్క పితృవాక్య పరిపాలనము వలన అనేటువంటి విషయంలో మనం ఈరోజు ప్రధానంగా తెలుసుకున్నాము. శ్రీమద్ రామాయణం అనేది విశేషంగా మనం రోజు కూడా శ్రీరామానుగ్రహంతో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాత్ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.